హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన CPT-1 రిలేటెడ్ సైన్స్ పీవైక్యూస్ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా 16th డిసెంబర్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ అడుగుతున్న సైన్స్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డి ఎగ్జామ్కి ఉపయోగపడుతూ ఉంటాయి, ఏఎల్పి ఎగ్జామ్కి, టెక్నీషియన్ ఎగ్జామ్కి, యాజ్ వెల్ యాజ్ జేఈ అనమాట. సో అన్ని 4 ముఖ్యమైన ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, స్టేట్మెంట్ విధంగా ఎలా అడుగుతున్నాడు, సో ఎన్విరాన్మెంట్, అదేవిధంగా వేరే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలా అడుగుతున్నాడో మనకు ఐడియా తెలియాలి అంటే సో వీ నీడ్ టు సాల్వ్ ఆల్ టైప్ ఆఫ్ పీవైక్యూ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ రైల్వే ఎగ్జామ్స్. కాబట్టి అందరూ కూడా ఇది దానికి మాత్రమే ఉపయోగపడిద్ది అనుకోమాకండి, ఇది అన్నిటికీ ఉపయోగపడిద్ది. ఇక్కడ చాలా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ని కూడా మనం అర్థం చేసుకుంటూ వెళ్దాం. అట్ ది సేమ్ టైం డిగ్రీ లెవెల్ కాబట్టి డిగ్రీ లెవెల్ పేపర్ని నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలిగితే ఇట్ ఈజ్ ఈజీ టు సాల్వ్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ లెవెల్. అప్పుడు నువ్వు వాటిని ఈజీగా సాల్వ్ చేయగలవు. కాబట్టి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడానికి ఇలాంటి పీవైక్యూస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. 11:30 అవుతుంది, అయినప్పటికీ కంపల్సరీగా వీడియో మీకు అందించాలని చెప్పి నేను నైట్ కూర్చొని మరీ మాట్లాడుతున్నాను. ఓకేనా? సో కమిట్మెంట్గా మనం ముందుకు వెళ్దాం. చాలా జాగ్రత్తగా అందరికీ వీడియో చూడండి. అట్ ది సేమ్ టైం నిన్న అడిగిన క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి అంటే రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి అని అడిగాను నేను. సో రిడాక్స్ రియాక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనమాట. సో రిడాక్స్ రియాక్షన్ అంటే అది దేనికి ఎగ్జాంపుల్ అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. గుర్తుపెట్టుకోండి, చాలామంది పిల్లలు ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. ఇంకో విషయం ఏంటంటే 30 క్వశ్చన్స్కి ఎన్ని రైట్ అయినాయి అన్న విషయం అడిగితే చాలామంది కామెంట్ చేయలేదు. ప్లీజ్ కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు ఎంతవరకు గెయిన్ చేసుకుంటున్నారు, ఎంతవరకు మార్క్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారో తెలియాలి కాబట్టి. సో హౌ మెనీ క్వశ్చన్స్ యూ ఆన్సర్డ్ కరెక్ట్లీ, ఓకేనా? 30 అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి. సో ఇక ఆలస్యం చేయకుండా 16th డిసెంబర్ రోజు జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, డీప్ నాలెడ్జ్తో, డీప్ కాన్సెప్ట్తో మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్: an electrical motor converts electrical energy into dash అన్నాడు. సో మోటార్ అనేది ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి, కరెంట్ అప్లై చేయాలి. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయ్యిద్ది, టార్క్ అనమాట, అంటే రొటేషనల్ ఫోర్స్ అనమాట. సో కరెంట్ నుంచి మన రొటేషనల్ ఫోర్స్, టార్క్ లేదా ఫోర్స్ అనమాట, రొటేషనల్ ఫోర్స్ మనం తీసుకురావాలి అంటే దట్ విల్ బి డన్ బై మోటార్. ఇదే రివర్స్, ఒకవేళ మెకానికల్ టు ఎలక్ట్రికల్ అంటే మనం ఫోర్స్ అప్లై చేస్తాం, దాని నుంచి మనం ఏం ప్రొడ్యూస్ చేయొచ్చు, కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. దీన్ని ఇండ్యూస్డ్ కరెంట్ అంటాడు, ఇండ్యూస్డ్ కరెంట్ అంటారు. ఈ మొత్తం వర్క్ చేసేది జనరేటర్ అనమాట, జనరేటర్. సో మోటార్ అయినా జనరేటర్ అయినా ఈఎంఐ లా మీద పనిచేసింది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దాన్నే మనం ఫారడే లా అంటాం, ఫారడే లా. గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ, ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది మనకి మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్. న్యూక్లియర్ ఎనర్జీ, ఇది ఎప్పుడు వస్తుంది మనకి, న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్, తెలుగులో కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం మోడర్న్ ఫిజిక్స్లో. అక్కడ మనకి న్యూక్లియర్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఇక ఎలక్ట్రాన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించింది, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? కెపాసిటర్లో మనం ఎనర్జీని స్టోర్ చేస్తాం, ఎనర్జీ స్టోరింగ్ డివైజెస్ ఉంటాయి అనమాట, ఎనర్జీ స్టోరింగ్ కాంపోనెంట్స్. అంటే మనకి ఇండక్టరు వస్తుంది, అదేవిధంగా కెపాసిటరు వస్తుంది. సో కెపాసిటర్ ఎనర్జీని స్టోర్ చేసుకునేది, అదేవిధంగా ఇండక్టర్ కూడా ఎనర్జీని స్టోర్ చేసుకునేది. కానీ ఇండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకునేది, కెపాసిటర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకునేది. దీనికి యూనిట్స్ ఏమో హెన్రీ, దీనికి యూనిట్స్ ఏమో ఫారడే. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. కమింగ్ టు ఓకే సెకండ్ క్వశ్చన్.
సెకండ్ క్వశ్చన్ అనమాట. వై ఈజ్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఏ కన్సర్న్ ఫర్ హ్యూమన్స్ అన్నాడు. డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది చాలా ప్రమాదం. ఎందుకు? మనకి పైకి వెళ్ళేటప్పుడు పొరలు ఉంటాయి. ట్రోపో, స్ట్రాటో, మీసో, ఐనో ఆర్ థర్మో, ఎక్సో అని 5 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. వాతావరణంలోని పొరలు. ఆ పొరల్లో మనకి స్ట్రాటోస్పియర్లో ఓజోన్ లేయర్ ఉండిద్ది. ఓకేనా? సో కింద నుంచి ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్ అంటారు. సింపుల్గా ఓడిఎస్ అంటారు, ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్. ఇవి ఎప్పుడైతే మనం వాడే ఏసీ, రిఫ్రిజిరెంట్స్ ఇంకా ఏమైతే ఉంటాయో వాటి ద్వారా ఈ ఓడిఎస్ రిలీజ్ అయిపోయి ఓజోన్ లేయర్ మందాన్ని తగ్గిస్తాయి అన్నమాట. అందువల్ల సన్ నుంచి వచ్చే యూవీ రేస్ అనేది డైరెక్ట్గా స్కిన్ మీద పడి స్కిన్ ర్యాషెస్, స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓజోన్ లేయర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఓడిఎస్ని మనం బాగా తగ్గించుకోవాలి. ఓడిఎస్ అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్. ముఖ్యంగా ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్లో ఏముంటాయి అంటే ఫస్ట్ది క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హ్యాలోన్స్ ఉంటాయి అన్నమాట. హ్యాలోన్స్ మనం హ్యాలోజిన్స్ చదువుతాం కదా, అలాంటివి. తర్వాత కార్బన్ టెట్రాక్లోరైడ్, CCl4 అంటారు. తర్వాత మిథైల్ క్లోరైడ్, మిథైల్ క్లోరైడ్. తర్వాత మిథైల్ బ్రోమైడ్, మిథైల్ బ్రోమైడ్. ఈ 5 కూడా టాప్ 5లో ఉంటాయి. టాప్ 5 ఓజోన్ లేయర్ డిప్లీషన్ సబ్స్టాన్సెస్. ఇవి ఓజోన్ లేయర్ని బాగా దెబ్బతీస్తాయి. ఓకేలా? దానివల్ల యూవీ రేసెస్ నుంచి హార్మ్ఫుల్ రేడియేషన్ అనేది మన బాడీ మీద డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవటం వల్ల మన బాడీకి ప్రాబ్లం అనమాట. సో ఇట్ ప్రొడక్ట్స్ యాజ్ ఫ్రమ్ హార్మ్ఫుల్ రేడియేషన్. సో ఓజోన్ లేయర్ యొక్క పని ఏంటి అంటే హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి మనల్ని కాపాడుతుంది అనమాట. అదే మన మెయిన్ కన్సర్న్. అదే దెబ్బతింది అనుకోండి, ఆ హార్మ్ఫుల్ రేడియేషన్ డైరెక్ట్గా మన బాడీ మీదకి వచ్చేస్తుంది. యూవీ రేస్ని ఎవరు కనుక్కున్నారు? యూవీ రేస్ని రిట్టర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూవీ రేస్ని కనుక్కున్న సైంటిస్ట్ పేరు రిట్టర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 100 నానోమీటర్స్ నుంచి 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉండిద్ది అనమాట యూవీ రేస్కి. వెరీ వెరీ ప్రమాదం. అంటే డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకూడదు. మనకు తెలుసు ఎక్స్రేస్ని కనుక్కుంది ర్యాండిజెన్, యూవీ రేస్ని కనుక్కుంది రిట్టర్ అన్నమాట. మీకు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని ఉండిద్ది అనమాట. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగాడు. ఇది కుదిరితే నేను దీని గురించి మాట్లాడతాను. ఇక్కడ మీకు యూవీ రేసు, గామా రేసు, ఇన్ఫ్రారెడ్ రేసు, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అక్కడ మీకు క్లారిటీ వచ్చింది. సో రిట్టర్ ఫర్ యూవీ రేస్ అని గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను కొత్తగా వచ్చిన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి నేను డీప్గా మాట్లాడుతూ ఉంటాను. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, నేను బాగా ఫాస్ట్గా ఎక్కించుకోగలను అనుకున్నప్పుడు యూ కెన్ పుట్ 1.5x. 1.5లో పెట్టుకుని ఉంటే నీకు త్వరగా అయిపోయింది, ఎందుకంటే మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే. ఓకేనా? ఎందుకంటే మీ టైం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, which of the following categories are not class of consumers అన్నాడు. కన్జ్యూమర్స్. ఓకేనా? కన్జ్యూమర్స్ కానివి ఏంటి అన్నాడు. సో కార్నివార్స్, ఇవి కన్జ్యూమర్స్. ఇవి ఏం తింటాయి? మ్యాన్ ఈటర్స్. ఓకేనా? నాన్ వెజ్ బాగా తింటాయి అనమాట. హెర్బివోర్స్, ఇవి ప్లాంట్ ఈటర్స్, వెజ్ అనమాట. పారాసైట్స్ అనేది ఒక హోస్ట్ని ఎత్తుకునిద్ది, హోస్ట్ మీద డిపెండ్ అయ్యి తన జీవితం మొత్తం గడిపేస్తూ ఉండిద్ది. లైక్ లైస్, పేను లాంటిది, లేదా లీచ్ అంటే జలగ లాంటివి అవన్నమాట. అవి కూడా కన్స్యూమర్సే కదా, మన బాడీ మీద పడి మన బాడీలోని బ్లడ్ని కన్స్యూమ్ చేస్తున్నాయా లేదా? సో ఈ 3 కూడా కన్స్యూమర్స్. వాడు నాట్ కన్స్యూమర్స్ అన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్స్ అనేవి ఆటోట్రోప్స్. ఇవి సన్లైట్ని ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ సహాయంతో ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి అన్నమాట. ఈ ఫుడ్ మీద ఆధారపడి
హెర్బివోర్స్, కార్నివోర్స్, పారాసైట్స్ అన్నీ బతుకుతూ ఉంటాయి. సో ఇవి మెయిన్ అనమాట. అందుకే మనం పిరమిడ్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ఏముంటాయి అంటాడు. ఫస్ట్ ట్రోపిక్ లెవెల్లో ప్రొడ్యూసర్సే ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎన్ని రకాల జీవులు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి భూమి మీద, అవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కిందకు వస్తాయి. బికాజ్ దే మేక్ ఫుడ్, ఐ మీన్ స్టార్చ్ అనమాట, లేదా గ్లూకోజ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్కి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఎక్కువ మంది తప్పు పెట్టే అవకాశం ఉంది. కన్సిడర్ ఏ కండక్టర్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఏ పేపర్ విత్ కరెంట్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఈ పాయింట్ పట్టుకోండి, బాటమ్ టు టాప్. వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది కండక్టర్ అన్నాడు. మనకి కరెంట్ డైరెక్షన్ ఇచ్చాడు, బాటమ్ నుంచి టాప్ వైపుకి వెళ్తుందంట. వాడేం అడిగాడు, డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అడిగాడు. ఓకేనా. ఇక్కడ కరెంటు గురించి మనకి చెప్పాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కనుక్కోమన్నాడు. చాలామంది ఇలా చదవంగానే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూలో, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూలో వాడేస్తూ ఉంటారు. అసలు క్వశ్చన్ చదవంగానే ఏ రూల్ వాడాలన్న విషయం కూడా చాలామందికి తెలియదు, నేర్చుకున్నది మొత్తం వాడేస్తూ ఉంటారు. దట్ ఈజ్ రాంగ్. చూడండి, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇక్కడ మనం వాడకూడదు, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ కూడా ఇక్కడ మనం వాడకూడదు. ఎందుకు వాడకూడదు, ఎందుకంటే ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంటు, ఇది ముగ్గురు హీరోల సినిమా అన్నమాట. నీకు కథలో ఎవరి గురించి చదువుతున్నారు, ఇద్దరు గురించే చదువుతున్నారు. అప్పుడు నువ్వు ముగ్గురు సినిమాల హీరో వేసావనుకో అట్టర్ ఫ్లాప్ అయింది. కాబట్టి నువ్వు దీన్ని వాడకూడదు. ఇక్కడ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంటు మూడు ఉంటాయి. కానీ నీకేం చెప్పాడు, కరెంటు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే చెప్పాడు. అప్పుడు నువ్వేం వాడాలంటే మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి. ఓకేనా, థంబ్ రూల్ వాడాలి. నేను ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే కరెంటు బాటమ్ నుంచి టాప్కి వెళ్తుందో కరెంటు డైరెక్షన్ మనం బొటన వేలుతో చూపించాలన్నమాట. మనం థమ్స్అప్ చూపిస్తాం కదా, థమ్స్అప్ చూపిస్తున్నప్పుడు మీ బొటన వేలుని పై వైపుకి పెట్టండి, అది కరెంటు డైరెక్షన్ తెలియజేస్తుంది. అప్పుడు మీ ఫింగర్స్ ఎలా ఉన్నాయి, మీ చేతి లోపలికి మడుస్తూ ఉన్నాయి, కర్లింగ్ ఫింగర్స్ అనమాట. అవి ఎలా ఉన్నాయి, ఇదిగోండి ఇలా ఉంటాయి కర్లింగ్ ఫింగర్స్, ఇలా వస్తాయి అన్నమాట. ఇవి స్క్రీన్లో నుంచి బయటకు వస్తున్నట్టు ఉన్నాయి కదా, కాబట్టి కమింగ్ అవుట్ ఆఫ్ ది పేపర్ లేదా స్క్రీన్ అనమాట. మీద స్క్రీన్ మీద మీ బొటన వేలు పెట్టి కరెంట్ డైరెక్షన్ పైకి చూపించి మీరు ఫింగర్స్ని కానీ ఇలా కర్లింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, స్క్రీన్లో నుంచి బయటకు వస్తున్నట్టు ఉండిద్ది. స్క్రీన్ కానీ పేపర్ కానీ, వాడు పేపర్ అన్నాడు. ఓకేనా. సో ఎలా ఉన్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్ బాటమ్ నుంచి టాప్కి వైపు వెళ్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కమింగ్ అవుట్, బయటకు వస్తున్నట్టు ఉన్నాయి. సో గోయింగ్ ఇన్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ కాదు, డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ కూడా కాదు. సో ఆన్సర్ ఏమివ్వాలి, ఫోర్త్ ఆప్షన్ కమింగ్ అవుట్, పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో పేపర్కి పర్పెండిక్యులర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కమింగ్ అవుట్. నువ్వు కమింగ్ అవుట్ అని పదం పట్టుకుంటే చాలు, ఈజీగా అర్థమైంది. రేపు ఎప్పుడైనా రివర్స్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇక్కడే చదువుతున్నాను. అలా కాకుండా కరెంటు పైనుంచి వస్తుంది, సో టాప్ టు బాటమ్. ఓకేనా. అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఇలా లోపల వైపుకు ఉంటాయి అనమాట. సో గోయింగ్ ఇన్. ఓకేనా. కరెంట్ డైరెక్షన్ నువ్వు రివర్స్లో పెట్టినప్పుడు నువ్వు ఓడిపోయావని చెప్పి మనం కిందకు చూపిస్తాం కదా ఫింగర్, అలా కిందకి మీరు థంబ్ ఫింగర్ పెట్టినప్పుడు మీ ఫింగర్స్ లోపలికి చూపిస్తూ ఉంటాయి అనమాట. సో గోయింగ్ ఇన్ అనేది ఏమో టాప్ టు బాటమ్ కరెంట్ వచ్చినప్పుడు, బాటమ్ నుంచి టాప్ వైపుకి వెళ్తున్నప్పుడు కమింగ్ అవుట్ అనమాట. ఇలా బాటమ్ నుంచి టాప్ అనకుండా రేపు ఎప్పుడైనా నార్త్ వైపుకి వెళ్తుంది అంటాడు. నార్త్ అంటే బాటమ్ నుంచి టాప్కి వెళ్తుందనే అర్థం. సో డైరెక్షన్స్ని మార్చటం, టాప్ టు బాటమ్ అంటాం, లెఫ్ట్ టు రైట్ అంటాం, ఇలా ఎలాగైనా మార్చచ్చు. కాన్సెప్ట్ ఈజ్ సేమ్, గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ అవుట్ అని ఉన్న ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కాబట్టి దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కాబట్టి వీటిని ఎప్పుడు వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు ముగ్గురు గురించి చెప్పాలి, అప్పుడు మాత్రం మీరు దీన్ని వాడండి.
ఓకేనా. కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, వై డు నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్ కాజ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్? పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్టెస్ ఏం చేస్తాయి అన్నాడు. దే రిమైన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ ఎ లాంగ్ టైం. సింపుల్ క్వశ్చన్ అనమాట. అవి సామాన్యంగా భూమిలో కరగవు, అలాగే ఉంటాయి. అందువల్ల వాతావరణం దెబ్బతింటుంది, ఐ మీన్ పర్యావరణం దెబ్బతింటుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ క్వశ్చన్కి రాంగ్ చేసే అవకాశం ఉంది. ఓకేనా, మీరు పెట్టండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు అర్థమైంది. చూడండి, విచ్ అయాన్ రెడ్యూసెస్ ఎట్ ద క్యాథోడ్ డ్యూరింగ్ ద ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ఫ్రెష్ బ్రెయిన్ సొల్యూషన్. మనకి ఈ పదం బాగా తెలుసు, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్. అంటే అక్కడ మనకి ఏం ఫామ్ అయింది? NaOH ఫామ్ అయింది, క్లోరిన్ గ్యాస్ ఫామ్ అయింది, హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది అని మనం చదువుకున్నాం. ఇదేగా ముఖ్యంగా మనకు ఫామ్ అయ్యేది. ఓకేనా, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్. దీని నుంచి అయితే వాడేం అడిగాడు, విచ్ అయాన్ రెడ్యూసెస్ అంటే మనకి రిడక్షన్ జరగాలి. రెడ్యూసెస్ అట్ క్యాథోడ్ అన్నాడు. క్యాథోడ్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలామందికి కాన్సెప్ట్ తెలీదు, ఇప్పుడు నేర్చుకోండి. ఎక్కడైనా Na+ అని కనపడింది అనుకోండి, ఇదిగోండి Na+ అని కనపడింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే క్యాటయాన్. క్యాటయాన్ ఎప్పుడు కూడా క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయింది. ఎందుకు అంటే జాగ్రత్తగా చూడండి, క్యాటయాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉండిద్ది, క్యాథోడ్కి నెగిటివ్ ఛార్జ్ ఉండిద్ది. రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్గా ఉన్నాయి. ఆపోజిట్గా ఉన్నప్పుడు ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఇలా పాజిటివ్ ఉంది కాబట్టి దాన్ని మనం క్యాటయాన్ అనాలి. క్యాటయాన్ ఇప్పుడు కూడా క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయింది. అలాగే Cl- ఇలా తీసుకోండి, దీన్ని యానయాన్ అనాలి. యానయాన్ ఇప్పుడు కూడా యానోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో యానయానికి నెగిటివ్ ఛార్జ్, యానయానికి నెగిటివ్ ఛార్జ్, యానోడ్కి పాజిటివ్ ఛార్జ్ అనమాట. రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్గా ఉన్నాయి. అందువల్ల ఏమైంది? యానయాన్ వెళ్ళిపోయి యానోడ్ దగ్గర డిపాజిట్ అయింది. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి, విచ్ అయాన్ రెడ్యూసెస్ ఎట్ ద క్యాథోడ్ అన్నాడు. సో క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవ్వాలంటే అది కంపల్సరీగా ఏమవ్వాలి? క్యాటయాన్ అవ్వాలి. అంటే పైన ఏ ఛార్జ్ ఉండాలి? పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. పాజిటివ్ ఛార్జ్కి ఒకటి ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది, అంతే కదా. అయితే ఆన్సర్ Na+ అవ్వాలి లేదా H+ అవ్వాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే Na+కి లోయర్ రిడక్షన్ పొటెన్షియల్ ఉండిద్ది అనమాట. లోయర్ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి Na కూడా డిపాజిట్ అవ్వదు. ఎక్కడ? క్యాథోడ్ దగ్గర. అవ్వాల్సింది ఏంటి? H+. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా ఆన్సర్ చేయాలి. ఓకేనా, మంచి క్వశ్చన్, మంచి కాన్సెప్ట్ అనమాట. అయాన్స్ని ఇన్సర్ట్ చేశాడు. చూసారా, ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, కానీ అడిగే విధానం చూసారా, మారుస్తున్నాడు. అలా ఇలా అడుగుతున్నాడు అనే విషయం మనకు ఎలా తెలిసిద్ది? PYQస్ని అనాలిసిస్ చేస్తే తెలిసిద్ది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ బెస్ట్ మెథడ్. మీరు ఫాలో అప్ అవుతూ ఉండండి, మంచి మంచి కాన్సెప్ట్ యాడ్ అవుతూ ఉండిద్ది. ఈ కాన్సెప్ట్ నేర్చుకోగానే మీరు బుక్లో రాసుకుంటారు కదా, అక్కడ దీన్ని జాయిన్ చేసేయాలి. ఏదో విని వెళ్ళిపోయామన్నట్టు ఉండకూడదు. ఒక బుక్ పెట్టుకోవాలి, దానికంటే ఒక కాన్సెప్ట్ ఎలా చేయాలి, ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ మనం రాసుకోవాలి. అప్పుడే గుర్తుండిద్ది. ఏదో కూర్చొని ఒక వీడియో చూసేసి వెళ్ళిపోయాం, హడావుడిగా ఫినిష్ చేసేసాం, ఈ 30 క్వశ్చన్లు పెట్టేశాను, నాకు మొత్తం వచ్చుదు అనే భ్రమలో మాత్రం బతకద్దు. ఓకేనా, ప్రతి క్వశ్చన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, క్వశ్చన్ రెస్పెక్ట్ చేసి నేర్చుకోవాలి. మంచి కాన్సెప్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి H+ అనే దానికి హయ్యర్ రిడక్షన్ పొటెన్షియల్ ఉండిద్ది, అందుకే క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. సో క్యాథయాన్ అట్రాక్టెడ్ టు క్యాథోడ్, యానయాన్ అట్రాక్టెడ్ టు యానోడ్. దీని మీద కూడా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు.
స్టేట్మెంట్ లాగా ఫ్రేమ్ చేస్తాడు, రైటా రాంగ్ అని అడుగుతాడు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెటల్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద టాప్ ఆఫ్ ది రియాక్టివిటీ సిరీస్? రియాక్టివిటీ సిరీస్లో టాప్లో ఉండేది ఏంటి? పొటాషియం. ఓకేనా. మనం కే రాసిన తర్వాతే ఎన్ని రాయాలి. ఓకేనా. సో పొటాషియం మెయిన్ అనమాట. పొటాషియంకి ఎక్కువ రియాక్ట్ ఉండిద్ది. ఎందుకు? ఇది ఆక్సిజన్ కానీ వాటర్ కానీ యాసిడ్ కానీ ఏమైనా తీసుకోండి, హైలీ బాగా రియాక్షన్ జరుగుతూ ఉండిద్ది అనమాట. అందుకే పొటాషియంకి ఎక్కువ రియాక్టివ్ సిరీస్ ఉందనే విషయాన్ని గమనించి దాన్ని రియాక్టివ్ సిరీస్లో ఫస్ట్గా పెట్టారనమాట. దీన్ని స్టోర్డ్ ఇన్ ఆయిల్స్లో స్టోర్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫెర్టిలైజర్స్లో బాగా వాడుతూ ఉంటారు. మనకు తెలుసు కదా ఎన్పికే, కే ఉందా లేదా, కాబట్టి ఫెర్టిలైజర్స్లో బాగా వాడుతుంటారు, సోప్స్లో బాగా వాడుతూ ఉంటారు, డిటర్జెంట్స్లో కూడా బాగా వాడుతూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా చాలామంది మిస్ అయ్యే అవకాశం ఉంది, తప్పు పెట్టే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అనమాట. వాటికి స్టార్ మార్క్ వేస్తున్నా గమనించండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ వై అయానిక్ కాంపౌండ్స్ లైక్ పొటాషియం బ్రోమైడ్ do not conduct electricity in solid form but do in molten form అన్నాడు. పొటాషియం బ్రోమైడ్ అంటే కేబిఆర్. ఓకేనా. ఇది మెటల్, ఇది నాన్ మెటల్, కాబట్టి ఇది ఏ కాంపౌండ్? అయానిక్ కాంపౌండ్. ఓకే. అది డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఈ పొటాషియం బ్రోమైడ్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు కరెంటుని ప్రొడ్యూస్ చేయదంట, కానీ లిక్విడ్ స్టేట్, మాల్టెన్ ఫామ్ అన్నా లిక్విడ్ ఫామ్ అన్నా ఒకటే అనమాట. కరిగిన ద్రవ స్థితి అని అర్థం. కాబట్టి లిక్విడ్ ఫామ్ అన్నా మాల్టెన్ ఫామ్ అన్నా ఒకటే. అక్కడ మనకి కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. అదేంటి? పొటాషియం బ్రోమైడ్ అయానిక్ కాంపౌండ్ కరెంటుని తన గుండా ప్రవహింప చేయగలదు, కానీ సాలిడ్లో ఉన్నప్పుడు ఎందుకు కరెంటుని ప్రవహింప చేయట్లేదు, లిక్విడ్లో ఉన్నప్పుడు ఎందుకు చేస్తుంది? ఎందుకు అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయానిక్ బాండ్స్ ప్రివెంట్ అయాన్ మూమెంట్ ఇన్ సాలిడ్ కేబిఆర్. కేబిఆర్ అంటే పొటాషియం బ్రోమైడ్ సాలిడ్ స్టేట్లో ఉండకూడదు. సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు పార్టికల్స్కి మూమెంట్ ఎక్కువ ఉండదు. సో మూమెంట్ ఎక్కువ లేదు, చాలా తక్కువగా ఉందనుకోండి, కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో పార్టికల్స్ మూమెంట్ చాలా బాగుండాలి. అందుకే లిక్విడ్ స్టేట్లో పార్టికల్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి, కాబట్టి కంపేర్ టు సాలిడ్ అక్కడ బాగా కరెంట్ అనేది జరిగిద్ది అనమాట. కరెంట్ ప్రొడ్యూస్ అనేది దాని గుండా వెళ్తూ ఉండిద్ది, దాని గుండా కరెంట్ని ప్రవహింప చేయగలదు ఇన్ లిక్విడ్ ఫామ్. కాబట్టి కాంపౌండ్ ఒకటే, కానీ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు కరెంట్ని ప్రొడ్యూస్ చేయదు, లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు చేసింది. దట్ ఈస్ అందుకే దాన్ని మాల్టెన్ ఫామ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సింపుల్గా మీరు కూడా NaCl తీసుకోండి. ఉప్పు కణికలుగా తీసుకున్నప్పుడు కరెంట్ ప్రవహింపజేయదు. ఆ ఉప్పును మీరు వాటర్లో కలపండి, అప్పుడు అది ఏమైపోయింది? మాల్టెన్, లిక్విడ్ ఫామ్లోకి మార్చేసాం. ఇప్పుడు దాని గుండా కరెంట్ పంపించు, సాల్ట్ వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అలాగనమాట. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు Ravi has purchased an aquarium and was surprised to know that regular cleaning of aquarium is essential. Why does it have to be regularly cleaned? రవి మార్కెట్లోకి వెళ్ళి ఎక్వేరియం కొన్నాడు. తెచ్చిన తర్వాత కొన్ని రోజులకి అమ్మో ఎక్వేరియంని డైలీ క్లీన్ చేయాలనే విషయం అర్థం చేసుకున్నాడు. అవును, ఎందుకు క్లీన్ చేయాలి డైలీ? ఎందుకు అంటే డెడ్ ఫిష్ అండ్ ప్లాంట్స్ ఆర్ డీకంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ స్మెల్ బ్యాడ్ అనమాట. అక్వేరియంలో చేపలు చనిపోతూ ఉంటాయి. చనిపోయిన చేపలు వాటర్లో ఉండే బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా డీకంపోజ్ అవుతూ ఉంటాయి. చనిపోయిన వాటి నుంచి స్మెల్ వచ్చిద్దా లేదా? డీకంపోజ్ అవుతున్నప్పుడు ఎక్కడైనా స్మెల్ వచ్చింది. రోడ్డు మీద కుక్క చనిపోతే స్మెల్ రాదా? అంతెందుకు మన బాడీ డీకంపోజ్ అయినా స్మెల్ వచ్చింది. పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఎవరైనా స్మెల్ చూడగలరా? అస్సలు చూడలేం. సో డీకంపోజిషన్ జరుగుతున్నప్పుడు స్మెల్ అనేది వచ్చింది. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చనిపోయిన వాటిని బయటికి తీసేయాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు
గార్డెన్. గార్డెన్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. నేను మనం మాట్లాడుకున్నాం గార్డెన్ అనేది ఏ రకమైంది? ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, గార్డెన్ ఈజ్ ఎకోసిస్టమ్. ఓకే, ఎకోసిస్టమ్లో ఏమేమి ఉంటాయి? బోత్ ప్లాంట్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, యానిమల్స్ లైక్ ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్, బర్డ్స్ ఎక్సెట్రా యాజ్ బయోటిక్ కాంపోనెంట్స్ అన్నాడు. ఓకే, ఉంటాయి. నెక్స్ట్, ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ఇన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద అబయోటిక్ కాంపోనెంట్స్ అన్నాడు. ఇది తప్పు. ఎందుకు తప్పు చెబుతాను. ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ఇన్ ఇంటరాక్ట్ విత్ ది ఈచ్ అదర్ అండ్ ఎఫెక్టెడ్ బై ద బయోటిక్ కాంపోనెంట్స్. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నేను మీకు నిన్నే చెప్పాను, ఎకోసిస్టమ్ అంటే జీవం ఉన్నవి ఉంటాయి, జీవం లేనివి ఉంటాయి. ప్లాంట్స్, పాండ్స్, వాటరు ఇవన్నీ జీవం లేనివి. బటర్ఫ్లైస్, బర్డ్స్, క్రొకడైల్స్ ఇవన్నీ జీవం ఉన్నవి. ఇవన్నీ కలిసే ఉంటాయి కదా. ఒకదాన్ని ఇంకోటి ఏం చేస్తాయి? ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటాయి, బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆధారపడుతూ ఉంటాయి. జీవం లేని వాటితో జీవం కలిగి ఉన్న వాటివి కలిసి ఉంటేనే మొత్తాన్ని మనం ఎకోసిస్టమ్ అనాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నాట్ ఎఫెక్టెడ్ అన్నాడు, అందుకే సెకండ్ ఆప్షన్ తప్పు. ఓకేనా. బయోటిక్, ఓన్లీ బయోటిక్ అన్నాడు, తప్పు. బయోటిక్, అబయోటిక్, జీవం ఉన్నవి జీవం లేనివి రెండు ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అయింది? ఇట్ హ్యాస్ బోత్ ప్లాంట్స్, ట్రీస్, యానిమల్స్ లైక్ ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్, బర్డ్స్ ఎక్సెట్రా యాజ్ బయోటిక్ కాంపోనెంట్స్ అన్నాడు. ఓకే, అన్నిటినీ బయోటిక్ కాంపోనెంట్స్ కింద వేసాడు అనమాట. అవి మాత్రమే ఉంటాయా? అబయోటిక్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి కదా, కాబట్టి తప్పు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే స్టేట్మెంట్ లాగా అడుగుతున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఓపిక్గా అర్థం చేసుకొని చదివి జాగ్రత్తగా పెట్టాలి, లేదా మిస్టేక్ పడిపోయింది. 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ మెథడ్ ఈజ్ మోస్ట్లీ టైపికల్లీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ సోడియం హైడ్రాక్సైడ్? సోడియం హైడ్రాక్సైడ్ని ప్రొడ్యూస్ చేయడానికి మోస్ట్ టైపికల్లీ వాడే ఇండస్ట్రియల్ మెథడ్ ఏంటి అన్నాడు. ఇంకేముంది? ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ అనమాట. దీని ద్వారా మనం NaOHని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నిన్నే మీకు చెప్పాను. ఇది ఎందుకు? ఇది H2SO4 అనమాట. ఇండస్ట్రియల్ మెథడ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఇది ఎందుకు? అమోనియా, NH3. మరి క్యాస్టనర్-కెల్నర్ ప్రాసెస్, ఇది మనం కొత్తగా వింటున్నాం. క్యాస్టనర్-కెల్నర్ ప్రాసెస్, మరి ఇది ఎందుకు? ఇది కూడా NaOH. ఓకేనా. కానీ ఎందుకు మరి అది మీరు పెట్టలేదు అంటే మోస్ట్ టైపికల్లీ అన్నాడు. ఎక్కువగా వాడే పద్ధతి ఏంటి అంటే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ అనమాట. ఇది కూడా NaOH ప్రొడ్యూస్ చేసింది, కానీ మనం దీన్ని ఎక్కువగా వాడం. ఇది కూడా ఒక రకమైన ఎలక్ట్రోలైసిసే. ఇక్కడ మనం ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోడ్స్ అంటే క్యాథోడు, యానోడు, రాడ్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యాథోడ్గా మెర్క్యూరీని వాడతాం, యానోడ్గా కార్బన్ వాడుతూ ఉంటాం. ఎలక్ట్రోడ్స్ని మారుస్తాం అన్నమాట. మార్చి సేమ్ పద్ధతే, పైన చేసే పద్ధతే దీనికి చేస్తాం, కానీ ఎలక్ట్రోడ్స్ని మార్చి చేస్తాం. ఇక్కడ మెర్క్యూరీ వాడటం వల్ల అంత బాగా ప్రొడక్షన్ రాదు. అందువల్ల మనం ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్కే వెళ్తాం. ఈ క్యాస్టనర్-కెల్నర్ ప్రాసెస్ అనే పద్ధతిని మనం వాడాం. NaOH ప్రొడ్యూస్ చేసిన వాడాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాసెసెస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ కరెక్ట్ లూయిస్ స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్? కరెక్ట్ లూయిస్ స్ట్రక్చర్. సో మీథేన్ అంటే ఒక హైడ్రోజన్, ఒక హైడ్రోజన్, ఒక హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ ఇలా ఉండిద్ది అనమాట. సో కార్బన్ యాటమ్ బాండెడ్ 2 హైడ్రోజన్ యాటమ్సా? కాదు. కార్బన్ యాటమ్ బాండెడ్ టు 4 హైడ్రోజన్ యాటమ్సా? కాదు. కార్బన్ యాటమ్ బాండెడ్ టు 1 హైడ్రోజన్ యాటమ్ విత్ డబుల్ బాండా? కాదు. సారీ ఇక్కడ ఉందిగా సింగిల్ బాండ్. ఇదిగోండి, సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. కార్బన్ యాటమ్ బాండెడ్ టు 4 హైడ్రోజన్ యాటమ్స్ విత్ సింగిల్ బాండ్స్. ఇదిగోండి, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్. సో వాడు మీథేన్ స్ట్రక్చర్ అడిగాడు. మీథేన్లో అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. ఇదిగోండి మీథేన్. మీథేన్ అనేది ఒక రకమైన ఆల్కేన్.
అది సాచురేటెడ్ హైడ్రోకార్బన్, అందుకే సింగిల్ బాండే ఉండాలి. దాన్ని లూయిస్ స్ట్రక్చర్ ప్రకారం మనం ఇలా చూపించాలన్నమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు వాట్ ఇంపాక్ట్ డస్ హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. హ్యూమన్ యాక్టివిటీస్, మనుషులు చేసే పనులు ఎన్విరాన్మెంట్ని ఎలా దెబ్బతీస్తున్నాయి? సో దే కాంట్రిబ్యూట్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మనుషులు పర్యావరణాన్ని బాగు చేయట్లేదు కానీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. ఎలాగా అంటే డిఫారెస్టేషన్ చేస్తున్నారా, డిఫారెస్టేషన్ అడవులు కొట్టేస్తున్నారు. పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారా. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్, ఓకేనా, పారిశ్రమలు ఎక్కువగా తీసుకొస్తున్నారా. రీసెంట్గా మనకి ఆరావళికి సంబంధించి కూడా బాగా ఇష్యూ జరిగిందనమాట. సో ఆరావళి పర్వతాలను కూడా అందరూ కూడా మైనింగ్ చేసి చాలా పాడు చేస్తున్నారు. దానివల్ల తారాడారి నుంచి వచ్చే గాలుల వల్ల రాజస్థాన్ లాంటి ఈ దక్కన్ పీఠభూమి మొత్తం బాగా దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది చెప్పారు. సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది. కాబట్టి డిఫారెస్టేషన్, పెస్టిసైడ్స్, ఇండస్ట్రియలైజేషన్ ఇలా చాలా రకాల పద్ధతుల ద్వారా పాడు చేస్తున్నాం మనం ఎన్విరాన్మెంట్ని, పర్యావరణం దెబ్బతింటుంది. సో హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి తప్ప వాతావరణాన్ని బాగుపరిచే ఎక్కువగా లేవు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 14th క్వశ్చన్. ఇఫ్ ఏ కండక్టర్ ఫాలోస్ ఓమ్స్ లా, ఓకే, ద గ్రాఫ్ బిట్వీన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ అన్నాడు. సో ఓమ్స్ లా, మీ అందరికీ ఓమ్స్ లా తెలుసు. అయితే ఓమ్స్ లాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అడిగాడు. ఈ మధ్య గ్రాఫ్స్ బాగా అడుగుతున్నాడు. మోషన్కి సంబంధించి కూడా బాగా గ్రాఫ్స్ అడిగాడు గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఇప్పుడు జరిగిన షిఫ్ట్లో. ఇదిగోండి, ఇది వోల్టేజ్ అనుకోండి, ఇది కరెంట్ అనుకోండి. సో కరెంట్ ఐ, వోల్టేజ్ వి, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఓకేనా. ఇప్పుడు మన ఓమ్స్ లాలో ఇలా మనం గీయాలన్నమాట. ఇలా గీసాం కదా, మనం దీన్ని ఏమనాలి, స్లోప్ అనాలి. స్లోప్ ఏం తెలియజేస్తుంది, రెసిస్టెన్స్ని తెలియజేస్తుంది, ఓకేనా. సో వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. సో మనకి వి ఉంది, ఐ ఉంది, ఆర్ వచ్చిందా లేదా, ఆర్ ఇది అనమాట. ఇది ఎలా ఉంది, స్ట్రైట్ లైన్లో ఉంది, ఓకేనా. సో వోల్టేజ్ కరెంటు రెండు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ కూడా కాన్స్టెంట్గా ఉండిద్ది. ఎలిప్స్ కాదు, పారాబోలా, హైపర్బోలా అన్నీ కాదు, స్ట్రైట్ లైన్ అనమాట. అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0,0 ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది. దాని అర్థం ఏంటి, వోల్టేజ్ జీరోగా ఉంటే కరెంటు జీరోగా ఉండిద్ది, కరెంటు జీరోగా ఉంటే రెసిస్టెన్స్ కూడా జీరోగా ఉండిద్ది. సో అన్నీ జీరో ఇక్కడ. ఇదిగోండి, వోల్టేజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, రెసిస్టెన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, కరెంట్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని 0,0 ఆరిజిన్గా మాట్లాడుతూ ఉంటాం. సో స్ట్రైట్ లైన్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఎక్కడ పనిచేసింది, అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ అని చెప్పాలి. చెప్పకపోతే అక్కడ ఓమ్స్ లా పని చెయ్యదు. 15th క్వశ్చన్, ఓకే, ప్రాబ్లం అడిగాడు చూడండి. ఏ వైర్ హ్యాస్ అ రెసిస్టెన్స్ ఆర్ if length is increased by a factor of 8 and its cross-sectional area is decreased by a factor by 4, what is new resistance అన్నాడు. సో ఒకదాంతో ఇంకోటి కంపారిజన్ చేస్తున్నాడు. సో R1/R2 ఈక్వల్ టు L1/L2 ఈక్వల్ టు A2/A1. సింపుల్గా సాల్వ్ చేయడానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. R ఈక్వల్ టు రో L/A. ఒక రెసిస్టెన్స్ ఏమో R1 అనుకున్నాను, ఇంకోటి R2 అనుకున్నాను. ఇప్పుడు చూడండి, సింపుల్గా సాల్వ్ చేస్తాను. R1/R2 ఈక్వల్ టు లెంత్ ఏమైందన్నాడు, 8 టైమ్స్ అయిందన్నాడు. అంటే ఫస్ట్ ఎంత ఉంది, L ఉంది. ఇప్పుడు ఏమైంది, 8L అయింది. సో L1 అంటే L రాసుకుందాం, L2 అంటే 8L అయింది, ఓకేనా. తర్వాత క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ డిక్రీజ్డ్ బై ఫ్యాక్టర్ 4 అన్నాడు. సో క్రాస్ సెక్షనల్ ఏరియా ఫస్ట్ ఎంత ఉంది, A1 ఈక్వల్ టు A, A2 ఏమైంది, A/4 అయింది. అంటే ఫస్ట్ ఏరియా ఏమో A ఉంది, తర్వాత ఏరియా ఏమో A/4 అయింది. సో ముందు మనం ఏం రాయాలి, A2 రాయాలి. సో A/4. ఇక్కడ ఏం రాయాలి, మళ్ళీ A రాయాలి, అంతే కదా. A1 అంటేనేమో A రాయాలి, A2 అంటేనేమో A/4 రాయాలి. సింపుల్ అనమాట. A1 ప్లేస్లో A1 పెట్టాను, A2 ప్లేస్లో A2 పెట్టాను. ఇప్పుడు L క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. R1/R2 ఈక్వల్ టు 8 4 ఎంత, 32.
ఇంటూ అనమాట ఇది 32. మనల్ని ఏమడిగాడు, న్యూ రెసిస్టెన్స్ అడిగాడు, అంతేనా. సో R2 ఈక్వల్ టు R1 ఇంటూ 32. న్యూ రెసిస్టెన్స్ అంటే రెండోది అనమాట. సో R2 ఈక్వల్ టు అంతకుముందు ఉంది R1 ఎన్ని రెట్లు ఉంది, 32 టైమ్స్ ఉంది. సో R డాష్ ఈక్వల్ టు 32R. వాడు R డాష్ అన్నాడు, నేను R2 తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒకటే, 32 టైమ్స్ అయిందనమాట. అంటే లెంత్ని 8 రెట్లు పెంచి ఏరియాని 1/4 వంతు తగ్గిస్తే రెసిస్టెన్స్లో 32 రెట్లు మార్పు అనేది జరిగింది. సింపుల్ అనమాట. కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలంటే నువ్వు ఈ మెథడ్లోకి వెళ్ళిపో. ఇక్కడ ఇంటూ ఉండిద్ది. సో R1/R2 ఈక్వల్ టు L1/L2 ఇంటూ A2/A1. ఏరియాని రివర్స్లో రాయాలి. ఓకేనా, సింపుల్ మెథడ్. కమింగ్ టు వాట్ ఈస్ ద ఫార్మ్డ్ వెన్ అమోనియం డైక్రోమేట్ ఈజ్ హీటెడ్ అన్నాడు. అమోనియం డైక్రోమేట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమోనియం డైక్రోమేట్ని మనం హీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అయింది అన్నాడు. సో అమోనియం డైక్రోమేట్ అంటే అమోనియం అంటే NH4 ఉండిద్ది, అవునా కదా. సో కంపల్సరీగా మనకి నైట్రోజన్ అనేది వచ్చిద్ది అనే విషయం మనకు తెలియాలన్నమాట. ఇక్కడ అమోనియం ఉంది కదా, సో అమోనియం డైక్రోమేట్ సంథింగ్ ఏదో Cr2O7 అనే ఫార్ములా ఉందనుకోండి. దీన్ని మనం ఏం చేసాం, హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు కంపల్సరీగా Cr2O వచ్చింది, క్రోమియం ఆక్సైడ్ వచ్చింది. క్రోమియం తప్పు, క్రోమియం ఆక్సైడ్ మూడిట్లోనూ క్రోమియం ఆక్సైడ్ ఉంది. N2 ఉందిగా, అంటే నైట్రోజన్ కూడా వచ్చింది. సో నైట్రోజన్. ఆక్సిజన్ కూడా వచ్చిందిగా, ఆక్సిజన్. ఇదనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమోనియం డైక్రోమేట్ పదం గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. అమోనియం డైక్రోమేట్ని మనం హీట్ చేస్తే ఏమొచ్చిద్ది అంటాడు. ఏమొచ్చిద్ది మనకి, నైట్రోజన్ గ్యాస్ వచ్చిద్ది, ఆక్సిజన్ గ్యాస్ వచ్చిద్ది, Cr2O క్రోమియం ఆక్సైడ్ అనమాట, అది కూడా వచ్చిద్ది. ఈ మూడు వస్తాయి. మీకు పొటాషియం డైక్రోమేట్ చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో. ఇది అమోనియం డైక్రోమేట్ అనమాట. సో NH4 బ్రాకెట్ పెట్టి 2 పెట్టాలి, Cr2O7 అనమాట. మీరు అది చూస్తే క్లియర్గా క్లారిటీ వచ్చింది. అడుగుతూ ఉంటాడు, ఇది ఏ కలర్లో ఉండిద్ది అంటాడు. ఇది ఆరెంజ్ కలర్లో ఉండిద్ది లేదా రెడ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, క్రోమియం అంటేనే అది అలాగే ఉండిద్ది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 17th క్వశ్చన్, కాంబినేషన్ రియాక్షన్ అన్నాడు. సో కాంబినేషన్ రియాక్షన్ అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, AB + C, ABC. ఇలా A + B, మనం AB అని రాస్తాం కదా, కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు రషి వాంట్స్ టు మేక్ కంపోస్ట్. కంపోస్ట్ అంటే ఏంటి, ఆర్గానిక్ పెస్టిసైడ్ అనమాట. ఓకేనా, ఆర్ కిచెన్ గార్డెన్. మనం కూడా మొక్కలు పెంచేటప్పుడు, వాటిని పెంచేటప్పుడు మనం ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేస్తాం, అంటే ఎరువులాగా అనమాట, ఇంట్లో ఉన్న వస్తువులతో. షీ ప్లాన్స్ టు యూజ్ కిచెన్ వేస్ట్, అంటే వంటగదిలో ఉండే వేస్ట్తో ఒక కంపోస్ట్ని తయారు చేద్దాం అనుకుంది. విచ్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ అవర్ వర్క్. ఏమేం కలిపితే మంచి కంపోస్ట్ తయారైద్ది అని అడిగాడు. పీల్స్ ఆఫ్ ఫ్రూటు, లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్, పేపరు, ప్యాకింగ్ షీట్స్ అన్నాడు. ప్యాకింగ్ షీట్స్ వాడకూడదు, బికాస్ ఇది ప్లాస్టిక్ కాబట్టి. నెక్స్ట్ పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్, లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ వాడచ్చు, ప్లాస్టిక్ వేస్ట్ వాడకూడదు. పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే మొక్కలు తొక్కులు అనమాట, లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ మిగిలిపోయిన కూరగాయలు, పేపరు, టార్న్ కాటన్ క్లాత్స్ ఇది వాడచ్చు. ఓకేనా, ప్లాస్టిక్ వేస్ట్ వాడకూడదు. థర్మోకోల్ కప్స్, అమ్మో ఇది కూడా వాడకూడదు. అసలు థర్మోకోల్ కప్స్ అంటే పాలిస్టరీన్తో తయారు చేస్తారనమాట. వెరీ వెరీ చాలా ప్రాబ్లం, అసలు వాటిని వాడకూడదు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. చాలామందికి డౌట్ ఉండిద్ది, సార్ క్లాత్ను వాడచ్చా అని. క్లాత్ అనేది ఏంటి, ఫైబరే కదా. ఫైబర్ అంటే ఈజీగా ఎర్త్లో ఏమైపోయిద్ది, డీకంపోజ్ అయ్యిద్ది. కాస్త టైం పట్టిద్ది కానీ డీకంపోజ్ అయ్యిద్ది. సో పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్, లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్, పేపరు, టార్న్ ఆఫ్ క్లాత్స్ వాడచ్చు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ సూటెడ్.
కరెక్ట్ సూటెడ్ ఆప్షన్ ఫర్ ద 18th క్వశ్చన్. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిహెచ్ వాల్యూ ఆఫ్ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ అంటే ఎంత ఉంటుంది? పిహెచ్ వాల్యూ 7 ఉండిద్ది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 7. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జౌల్స్ల మీద ప్రాబ్లం అడిగాడు. ఓకే, అడిగింది హీటే కదా. హెచ్ ఈక్వల్ టు I² ఇంటూ R ఇంటూ T. I² అంటే ఎంత? 5/2 అని రాస్తున్నాను. 5/2 5/2 ఇంటూ R అంటే ఎంత? R అంటే 15, T అంటే ఎంత? 12 అనమాట. సెకండ్స్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మినిట్స్లో వేస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. 2 2 4, 4 1 4 3, 15 3 75 ఇంటూ 25, 25 5 125, 25 7 7 14, 7 5 35, 175, 177, 187. తప్పు చేశానా? 15 3 సారీ 45 కదా. 15 3 45 ఇంటూ 25, 25 5 125, 25 4 100, 100 ప్లస్ 12 112, 1125 అనమాట. జౌల్స్ పెట్టాలి, హీట్ కాబట్టి. ఓకేనా, జౌల్స్ ఆర్ క్యాలరీస్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి పెట్టండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అంటాం మనం దీన్ని. జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 21వ క్వశ్చన్. ఇదిగోండి థర్మోకోల్. ఇందాక చెప్పా, థర్మోకోల్ అంటే పాలిస్టరీన్తో తయారు చేస్తారు, చాలా ప్రమాదం. థర్మోకోల్ డిస్పోజల్స్ ఆర్ వెరీ బీయింగ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పార్టీస్ అండ్ రెస్టారెంట్స్. పార్టీస్లో రెస్టారెంట్స్లో అన్నీ వాడేది ఏంటి? ప్లాస్టిక్ థర్మోకోల్ డిస్పోజల్సే కదా. బై ప్రాంప్టింగ్ దిస్ ప్రాక్టీస్, దీన్ని మనం బాగా చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఇంక్రీజింగ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనమాట. సో ఎవరైనా వెళ్ళిపోయి అరిటాకులు తెచ్చుకొని అరిటాకులు కట్ చేసుకొని కూర్చొని తింటారా? మేము రూమ్లో ఉండి జాబ్ చేసి వచ్చినప్పుడు ఎవడైనా ఒకటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చక్కగా బయటికి వెళ్ళి అరిటాకులు తెచ్చుకొని మొత్తం కడుక్కొని వేడి అన్నం అరిటాకులు వేసుకొని కూరలో వేసుకొని తింటే ఆ ఆకులో ఉండే ఎసెన్షియల్స్ అన్నీ బాడీలోకి వెళ్ళి చాలా చక్కగా ఉండిద్ది అనమాట. ఇప్పుడంతా ఏముంది? ప్లాస్టిక్ ప్లేట్లేగా, అవి తెచ్చుకొని తింటున్నాం మనం. సో అవి పెరిగిపోతూ ఉంటాయి. సో పార్టీస్లో రెస్టారెంట్స్లో అన్నీ అవే కదా. సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం? నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకేనా, థర్మోకోల్ డిస్పోజల్స్ వాడటం వల్ల గుర్తుపెట్టుకోండి. ఏ కండక్టర్ హ్యాజ్ ఏ కరెంట్ 150 milliamps, 150 into 10⁻³ I వాల్యూ. రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 8/10. ఓకే, వోల్టేజ్ అడిగాడు. సో V ఈక్వల్ టు I ఇంటూ R. సో V ఈక్వల్ టు I అంటే ఎంత? 150/1000 అంతే కదా. 10⁻³ అంటే 1/1000 ఇంటూ 8/10. ఇది కొట్టేసేయండి. 15 ఎంత? 120/1000. ఇది కొట్టేసాను అనుకోండి 0.1 సారీ 0.12. బైలో 100 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 పాయింట్స్ ఉండాలన్నమాట డెసిమల్ తర్వాత. సో 0.12 ఈజ్ ద ఆన్సర్ అనమాట. సింపుల్. ఇక్కడ మిల్లీ యాంప్స్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, జాగ్రత్తగా చూసుకోండి. యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్. హడావుల్లో యాంప్స్ అని చదువుతాం, మిల్లీ యాంప్స్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు క్వాడ్రపుల్ ఇట్స్ లెంత్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ ఏరియా. లెంత్ ఏం చేశాడంట? క్వాడ్రబుల్ చేశాడంట. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ టు ఇట్స్ రెసిస్టివిటీ అన్నాడు. ఇది మొన్న జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇదే. ఎందుకు సార్ మీరు ఇంత గట్టిగా చెప్పగలరు అంటే, ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేసి ఏమన్నాడంటే, సార్ ఏదో క్వాడ్రపుల్ అంట సార్, నాకు అర్థం కాలేదు, క్వాడ్ అనే పదమే అర్థమైంది, క్వాడ్రపుల్ అన్నాడు, నాకేం సార్ ఇంకా అర్థం కాలేదు, దాని అర్థం ఏంటి సార్ అని చెప్పి నన్ను చాలాసేపు అడిగాడు. నాకు బాగా గుర్తు అనమాట, క్వాడ్రపుల్ అంటే ఏంటి అని అడిగాడు. అందుకే నేను బాగా గుర్తుపెట్టుకున్నా. క్వశ్చన్ రిపీట్ అయింది. జేఈలో అడిగిన క్వశ్చన్ తీసుకెళ్ళి ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేశాడు. ఏమీ లేదు, క్వాడ్రపుల్ అంటే 4 times అని అర్థం, అవునా కాదా? 4 times అయిపోయింది అంతే. క్వింటపుల్ అన్నాడు అనుకోండి, క్వింటపుల్
క్వింటపుల్ అంటే 5 టైమ్స్. సెక్స్టిపుల్ అన్నాడు అనుకోండి, సెక్స్టిపుల్ అంటే 6 టైమ్స్ అనమాట. ఇదిగోండి 6, ఇదిగోండి క్వింట్, క్వాడ్, వినపడుతుందా? సో 4 టైమ్స్ అనకుండా లెంత్ 4 టైమ్స్ అయింది అని చెప్పొచ్చు కదా. కాస్త ఇంగ్లీష్లో తికమక చేశారు, క్వాడ్రపుల్ అయింది అన్నాడు. అలాంటి సమయంలో నీకు అర్థం కాకపోతే తెలుగులో చూసుకోవాలన్నమాట. ఓకేనా? తెలుగులో చూసుకున్నాడు కానీ అర్థం కాలేదు అన్నాడు. క్వాడ్రపుల్ అంటే 4 టైమ్స్ అని అర్థం. సో లెంత్ 4 టైమ్స్ అయింది. లెంత్ 4 టైమ్స్ పెరిగింది అంటే రెసిస్టెన్స్ కూడా ఏమైద్ది? 4 టైమ్స్ పెరిగిద్ది. ఎమ్మటినే నువ్వేమంటావు? ఇటు క్వాడ్రబుల్స్ అంటావు. రాంగ్ అయిపోయింది. క్వశ్చన్ కంప్లీట్గా చదవు. ఇఫ్ యూ వైర్ ఈ స్ట్రెచ్డ్ క్వాడ్రబుల్స్ ఇట్స్ లెంత్, వాడేం అడిగాడు? రెసిస్టివిటీ అడిగాడు. జాగ్రత్తగా చూడండి. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రెసిస్టెన్స్కి లెంత్కి రిలేషన్ ఉంది, రెసిస్టెన్స్కి ఏరియాకి రిలేషన్ ఉంది, కానీ రోకి లెంత్కి రిలేషన్ లేదు. కాబట్టి ఇది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది. రో అనగా రెసిస్టివిటీ. రెసిస్టివిటీ ఎప్పుడు ఎలా ఉండిద్ది? కాన్స్టెంట్గా ఉండిద్ది. నువ్వు లెంత్లో ఏ మార్పు అయినా తెచ్చుకో, ఏరియాలో ఏ మార్పు అయినా తెచ్చుకో, దీనికి ఫరక్ పడదు. కాబట్టి ఇట్ రిమైన్స్ ద సేమ్ అనేది ఆన్సర్ అనమాట. హడావుల్లో మనం 4th ఆప్షన్ పెడతాం. కంప్లీట్గా చదవం. ఇట్స్ రెసిస్టెన్స్ అడిగాడు అనుకుంటూ ఉంటాం, మిస్ చేస్తాం. మిస్టేక్స్ హ్యాపెన్ హియర్. అందుకే నేను ప్రెస్ చేసి మరీ చదువుతున్నాను. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ కంప్లీట్గా చదివి అర్థం చేసుకోండి. ఇట్స్ రెసిస్టివిటీ అని అడిగాడు కాబట్టి సేమ్, అది మారదు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇలాంటివి అడగచ్చు. క్వాడ్రపుల్, క్వింటపుల్, సిక్స్టబుల్. ఓకేనా? సెప్టబుల్ అంటారు 7 అయితే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్. హోమోలాగస్ సిరీస్ అంటే డిఫరెన్స్ ఎంత ఉండిద్ది? CH2 ఉండిద్ది. హోమోలాగస్ సిరీస్ అంటే ఏం సేమ్గా ఉండాలి అండ్ సిమిలర్గా ఉండాలి. ఇదిగోండి సేమ్, సిమిలర్, ఈ 2 పదం గుర్తుపెట్టుకో. ఓకేనా? ఒక ఐడెంటికల్, ఐడెంటికల్ అన్నా సేమ్ అన్నా ఒకటే. సేమ్ మాత్రమే ఉంది కదా, తీసేసాయి. సేమ్ మాత్రమే ఉంది, తీసేసాయి. డిఫరెంట్ మాత్రమే ఉంది, తీసేసాయి. సేమ్ అనే పదం ఉండాలి, సిమిలర్ ఉండాలి. సేమ్ అంటే అర్థమైంది, సేమ్ ఫంక్షనల్ గ్రూప్, ఒకే విధంగా. ఐడెంటికల్ కూడా అంటాడు. అంటే హోమోలాగస్ సిరీస్ అంటే ఒక కాంపౌండ్ని నువ్వు తీసుకున్నప్పుడు సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండిద్ది, కానీ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే సేమ్ అన్నాడు అనుకోండి, ఎగ్జాక్ట్ ఒకే విధంగా ఉంటాయి. కానీ సిమిలర్ అన్నాడు అనుకోండి, ఎంతో కొంత తేడా ఉండిద్ది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షనల్ గ్రూప్ తీసుకుంటే సేమ్గా ఉండిద్ది హోమోలాగస్ సిరీస్లో. కానీ ప్రాపర్టీస్ తీసుకున్నాం అనుకో, కెమికల్ ఫార్ములా ఒకే విధంగా ఉంది కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఒకే విధంగా ఉంటాయి అని అనుకోకూడదు. ఓకేనా? కాస్త పాటి తేడా వచ్చింది. కాబట్టి సేమ్ ఫంక్షనల్ గ్రూప్ అని చదవాలి, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అని చదవాలి. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సిమిలర్ రాస్తాడు, ఇక్కడ సేమ్ రాస్తాడు, దీన్ని ఇక్కడ పెడతాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఫంక్షనల్ గ్రూప్ అనే పదం ఉండాలి, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అనే పదం ఉండాలి. ఇది ఒకటో పదం, ఇది రెండో పదం. ఈ 2 పదాలు బాగా చూడండి. ఎక్కడ? హోమోలాగస్ సిరీస్లో. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇందాక కూడా వచ్చింది. డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్లో ముఖ్యమైనది ఏమని చెప్పాను? ఫస్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? చూడండి, ఈథేన్కి ఓజోన్ డిప్లీషన్కి సంబంధం లేదు, మీథేన్కి దానికి సంబంధం లేదు, హైడ్రోఫ్లోరో కార్బన్స్ కూడా సంబంధం లేదు. ఓకేనా? హైడ్రోఫ్లోరో కార్బన్స్ వల్ల ఎక్కువగా జరిగేది ఏంటి? గ్లోబల్ వార్మింగ్. అదేంటి సార్, గ్లోబల్ వార్మింగ్ అంటే CO2 కదా, మీరేంటి హైడ్రోఫ్లోరో కార్బన్స్ చెబుతున్నారని మీకు డౌట్ రావచ్చు. మీ క్వశ్చన్ చెప్పనా? హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఫార్ 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 గ్రేటర్ దెన్ CO2 కన్నా ఎక్కువగా హైడ్రోఫ్లోరో కార్బన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. మనకు తెలిసి CO2 వలన బాగా పెరిగిపోతుందని అనుకుంటాం, కానీ కరెక్టే, కానీ దానికన్నా ఎక్కువగా పెరుగుతుంది హైడ్రోఫ్లోరో కార్బన్స్ వలన, 1000 టైమ్స్ ఎక్కువ. తెలుసా? ఇవి ఏం చేస్తాయి అంటే హీట్ని ట్రాప్ చేస్తాయి అన్నమాట. సూర్యుడి నుంచి వచ్చిన సన్లైట్ భూమిని చేరుకున్న తర్వాత ట్రాప్ చేసి పెడతాయి. అందువల్ల భూమి మెల్లిమెల్లిగా బాగా వేడెక్కిద్ది వెన్ కంపేర్ టు CO2.
CO2 ఉండటం కన్నా ఎంత వేడెక్కిద్దో దానికన్నా ఎక్కువ వేడెక్కిద్ది అనమాట. కాబట్టి క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటే ఓజోన్ లేయర్ దెబ్బతింటుందని గుర్తుపెట్టుకోండి. హైడ్రోఫ్లోరో కార్బన్స్ అన్నాడు అనుకోండి, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కారణం ఏంటి? ఇక్కడ క్లోరిన్ ఉంది. కారణం ఏంటి? ఇక్కడ క్లోరిన్ లేదు. క్లోరిన్ ఉంటేనే ఓజోన్ లేయర్ దెబ్బతినింది. క్లోరిన్ లేకపోతే దెబ్బతిందు. ఓకేనా? కాబట్టి క్లోరిన్, బ్రోమిన్ అనే పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. తెగ దెబ్బతిస్తాయి అన్నమాట. ఇవి ఓజోన్తో చర్య జరిపి ఓజోన్ని దాని మందాన్ని బాగా తగ్గించేస్తూ ఉంటాయి. వెరీ థిన్గా మార్చేస్తూ ఉంటాయి. అది కారణం. ఓకేనా? కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎప్పుడైనా వస్తే గ్లోబల్ వార్మింగ్ పెట్టండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు వై డూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ రిప్రజెంట్. ఒక బార్ మ్యాగ్నెట్ చుట్టూ మనకేముంటాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. అవి ఏం తెలియజేస్తున్నాయి? ద డైరెక్షన్ అండ్ స్ట్రెంగ్త్ రెండింటిని తెలియజేస్తున్నాయి. ఒకటేమో డైరెక్షన్, ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి. ఇంకోటేమో స్ట్రెంగ్త్. లైన్స్ అన్ని దగ్గరగా గుబురుగా ఉన్నాయి అనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉందని అర్థం. దూరంగా చాలా పల్చగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంది అని అర్థం అనమాట. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 27వ క్వశ్చన్. ద ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ టు ఫైండ్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అన్నాడు. రైట్ హ్యాండ్ రూల్ అనగానే ఫస్ట్ ఏం కావాలి మనకి? మ్యాగ్నెటిక్ ఫీల్డా? కాదు. గ్రావిటేషనల్ ఫీల్డా? కాదు. డైరెక్షన్ ఆఫ్ ది కరెంటా? ఎస్, ఇదే కావాల్సింది. రైట్ హ్యాండ్ రూల్ దేనికి వాడతాం మనం? జనరేటర్కి వాడతాం. నిన్నే చెప్పాను, జనరేటర్ ద్వారా మనం ఇండ్యూస్డ్ కరెంట్ కనుక్కోవాలి. ఒకవేళ ఇండ్యూస్డ్ కరెంట్ ఇవ్వకపోతే ఏమి ఇస్తాడని చెప్పాను? కరెంట్ ఇస్తాడని చెప్పానా లేదా? ఇదిగోండి డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఒక కండక్టర్ గుండా కరెంట్ వెళ్తున్నప్పుడు కరెంట్ వెళ్ళే డైరెక్షన్ తెలుసుకోవడానికి మనం ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ వాడతాం. మోషన్ కాదు, దీనికి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాలి. మోషన్ అన్నాడు కాబట్టి, సో రైట్ హ్యాండ్ రూల్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుంటే మ్యాక్సిమం తప్పు లేకుండా పెట్టేయచ్చు. 28th క్వశ్చన్ చూడండి. రిడాక్స్ రియాక్షన్. రిడక్షన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్. ఒక రిడాక్స్ రియాక్షన్లో రిడక్షన్ జరిగిద్ది, ఆక్సిడేషన్ జరిగిద్ది. రిడక్షన్ జరగడం అంటే అర్థం ఏంటి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్సా? కాదు. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటా? కాదు. ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్? కాదు. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఒక కాంపౌండ్కి హైడ్రోజన్ యాడ్ చేయటం, జాయిన్ చేయటమే రిడక్షన్. ఓకేనా? తీసేయటం ఆక్సిడేషన్. హైడ్రోజన్ కలిపితే రిడక్షను, హైడ్రోజన్ తీసేస్తే ఆక్సిడేషన్. సింపుల్ క్వశ్చన్. కెమికల్ రియాక్షన్స్ నుంచి అడిగాడు అనమాట. 29వ క్వశ్చన్. మోహన్ వెంట్ టు ఏ కేఫ్, ఆర్డర్డ్ ఏ సాఫ్ట్ డ్రింక్. కేఫ్కి వెళ్ళిపోయి ఒక సాఫ్ట్ డ్రింక్ ఇవ్వండి అన్నాడు మోహన్. ద వెయిటర్ బ్రాట్ ఈస్ ఆర్డర్ ఇన్ ఏ ప్లాస్టిక్ గ్లాస్ విత్ ఎ ప్లాస్టిక్ స్ట్రా. తీసుకొచ్చాడు సాఫ్ట్ డ్రింక్, ప్లాస్టిక్ గ్లాస్లో తెచ్చాడు, ప్లాస్టిక్ స్ట్రాతో తెచ్చాడు. మోహన్ బీయింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఈజ్ నాట్ ఈ హ్యాపీ యాజ్. మోహన్ ఒక మంచి పర్యావరణాన్ని ప్రేమించే వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ద ప్లాస్టిక్ గ్లాస్ అండ్ ప్లాస్టిక్ స్ట్రా కాదు. ఎస్, ఇది ద ప్లాస్టిక్ గ్లాస్ అండ్ ప్లాస్టిక్ స్ట్రా ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్ అండ్ పర్సిస్ట్ ఇన్ ద సాయిల్ ఫర్ ఏ లాంగ్ టైం. చాలా హ్యాపీగా ఉండడు మోహను. ఎందుకురా బై ప్లాస్టిక్లో తెచ్చావు? ప్లాస్టిక్ అనేది చాలా పెరిగిపోతుంది, వాతావరణంలో కరగదు. నువ్వేమో దాంట్లోనే సాఫ్ట్ డ్రింక్ తెచ్చావేంటి నాకు అని వాడు బాధపడతాడు. వాడు ఎకో ఫ్రెండ్లీ అయితే, ఎన్విరాన్మెంట్ని ప్రేమించే గుణం ఉండే, లైక్ జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ లాగా అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఫైనల్ క్వశ్చన్ ఫర్ దిస్ షిఫ్ట్ అనమాట. ద పొటెన్షియల్ డిఫరెన్స్ V across ends of a given metallic wire in an electric circuit is directly proportional to the current flowing through it. It's provided its temperature remains the same. ఓకే, ఈ లాని ఏమంటారు అన్నారు? ఓమ్స్ లా అంటారు. సింపులే కదా. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. ఇదిగోండి, వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అన్నాడు. ఇది పోవాలంటే మనం ఆర్తో మల్టిప్లై చేస్తాం. V = I × R అలా వచ్చిందనమాట.
కాన్స్టెంట్ ప్రొపోర్షనాలిటీ పోవటానికి 6తో మల్టిప్లై చేసాం. ఓకేనా? సో ఇది దీంతో 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. సో మీలో ఎంతమంది 30కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా? హోంవర్క్ క్వశ్చన్ యాడ్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నెక్స్ట్ షిఫ్ట్ నుంచి కంపల్సరీగా ఒక హోంవర్క్ క్వశ్చన్ యాడ్ చేస్తాను. మీరు ఎంతమంది ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదని మీకు కూడా అర్థమవుతూ ఉండిద్ది. సో ఇది సెకండ్ షిఫ్ట్ అనమాట. సో 12:15 అవుతుంది. ఓకేనా? అయినప్పుడు నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరందరూ డైలీ వీడియో చూడాలి, కంపల్సరీగా మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకుంటూ ఉండాలి, ఆలస్యం అవ్వకూడదు. మెల్లిమెల్లిగా నేను ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి జనవరి 8, జనవరి 9 ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ మధ్యలో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొస్తాను. ఆ తర్వాత ఏఎల్పికి సంబంధించిన CBT 1 మాక్ టెస్ట్ క్వశ్చన్ కొన్ని తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్వశ్చన్స్ వస్తాయి. వచ్చిన ప్రతి క్వశ్చన్ చూడండి, ఒక సైన్స్ క్వశ్చన్ నేర్చుకుంటే అది జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్నిటికీ ఉపయోగపడింది. సేమ్ సిలబస్, ఎక్కడికి మారదు. అన్నిటికీ 10th క్లాస్ సిలబస్ నుంచి అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఎగ్జామా ఆ ఎగ్జామా అని కాదు. ఏఎల్పి CBT 2కి మాత్రమే బేసిక్ సైన్స్లో క్వశ్చన్స్ మారుతాయి. కాస్త ఫిజిక్స్ మీద బాగా లోతుకెళ్ళి అడుగుతాడు. మిగతా అంతా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కంబైన్డ్గా ఉంటాయి. సో మంచి కాన్సెప్ట్ మీకు అర్థమవుతూ ఉండిద్ది, అన్ని క్వశ్చన్స్ అర్థమవుతూ ఉంటాయి. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వస్తూ ఉండిద్ది. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.